ఇప్పటి వరకు మనం సాధించిందేంటి? మనం కట్టలు కట్టింది ఏమీ లేదు. హతవిధి! ఈ అవమానాన్ని నేను భరించలేకున్నాను. ఏదో ఒకటి చేసి వేదవతి కొడుకు కృష్ణ నుంచి కృష్ణ వాళ్ళమ్మ వేదవతి అని అనిపించుకుంటాను. ఇటువంటి ప్రగల్భాలే వద్దనేది. బావా, నేను సీరియస్గా అంటున్నాను విను. ఇప్పటి వరకు మనం ఎన్నో గొడవలు పడినొచ్చు, తిట్టుకొని ఉండొచ్చు, కొట్టుకొని ఉండొచ్చు. ముక్కు పడక విషయంలో మాత్రం రాజీ కొద్దాం. ముక్కు పడకను ఏదో విధంగా బయటికి తీసుకొద్దాం. అదెలా సాధ్యం? కోటకి సంబంధించిన డూప్లికేట్ కి రెడీ చేసి ఉంచాను. కాబట్టి నువ్వు కూడా నాతో వస్తే ముక్కు పడకను బయటికి తెద్దాం. క్రెడిట్ లో చిన్న సగం పంచుకుందాం. నిన్ను నమ్మి నేను ఇబ్బంది పడలేను. బావా, నా మాట నమ్ము, ఎలాంటి ఇబ్బంది రాదు. ఈసారి మనం సాధించే ముక్కు పడకతో మన పేర్లు మారుమోగిపోతాయి. సరే, ఈ ఒక్కసారికి నీ మాట ఏంటా? ఎప్పుడు వెళ్దామో చెప్పు. ప్లాన్ చేసి చెప్తాను. ఇక ఇంటికి వెళ్దాం పద. ముందుకు వెళ్ళి మరో నలుగురితో మాటలు అనిపించుకోవడం ఎందుకు? అది కరెక్టే, పద. వేదా 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 అమ్మా, వేదా మీద నీకున్న కోపం ఇంకా తగ్గలేదా? ఇంకెన్ని రోజులు శిక్షిస్తావు? గతంలో నిన్ను ఎంతగానో ఆరాధించింది, నీ సేవకే అంకితం అయిపోయింది. మధ్యలో మనస్పర్ధలు వచ్చాయని తన మీద ఇంత కక్ష సాధిస్తావా? తప్పు చేసిన వారు తమ తప్పులను తెలుసుకుని పశ్చాత్తాపం చెంది క్షమించమని అడిగితే నువ్వు క్షమించలేవా అమ్మా? ఊరి జనం దృష్టిలో నువ్వు కనిపించని దేవతవి. తను కనిపించే దేవత అయిపోయిందని నీకు కుళ్ళు పుట్టిందా అమ్మా? అందుకేనా వేదన ఎంతగా ఇబ్బంది పెడుతున్నావు? ఇది పద్ధతి కాదమ్మా, ఇది నీకు తగదు. నీ భక్తులు తప్పులు చేస్తారు, అయితే మాత్రం నువ్వు పెద్ద మనసు చేసుకుని క్షమించలేవా తల్లి? క్షమించే మనసు లేని నువ్వు ఇక ఈ లోకాన్ని ఏం పాలిస్తావు? ఏమైంది నాన్నకి? మరీ పెద్ద పెద్ద మాట్లాడేస్తున్నాడు. అవునరా, ఇన్నేళ్లలో మనం ఎప్పుడూ ఈ విధంగా చూడలేదు. అమ్మవారి విషయంలో మనం ఏదైనా హేళన చేస్తే మనల్ని తిట్టేవాడు కానీ అమ్మవారిని తిట్టేవాడు కాదు. మరి ఈరోజు నాన్నకేమైనట్టు? సడన్ గా ఏదో జరుగుంటుంది, అందుకే ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారు. నేను వెళ్తాను. నాకు ఏ విధంగా న్యాయం చేస్తావో చెయ్యి. మావయ్య, ఏమైంది? నన్ను ఎవరు ఏమి అడక్కండి, నన్ను ఎవరు అడ్డుకోకండి. నేను నా వేద దగ్గరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. పరిస్థితి అంతా వివరంగా వివరించాం కదా నాన్న, మళ్ళీ చిన్నపిల్లాడ్లా ఈ అల్లరేంటి? మీరక్కడికి వెళ్తే చచ్చిపోతాడు తాతయ్య. మీ నాన్నమ్మ చనిపోయినట్టు నాకు కలొచ్చిందమ్మా. అందుకే భయం వేసి బయలుదేరుతున్నాను. చనిపోతే ఇద్దరం చనిపోతాం, బతుకుంటే ఇద్దరం వస్తాం. వేదన చూడకుండా ఉండటం ఇక నా వల్ల కావడం లేదు. అందుకే మీ అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాను, నా గురించి ఎవ్వరూ ఆలోచించకండి, నన్ను వదిలేయండి. మావయ్య, తొందరపడకండి మావయ్య. నేను వెళ్ళాలమ్మా, నన్ను వదిలేయండి. దయచేసి మీరు వెళ్ళకండి ప్లీజ్ నాన్న, ఆగండి. అవని గడువు పెట్టింది కదా మావయ్య అత్తయ్యని తీసుకురావడానికి. గడువు లోపు నా భార్యకి ఏదన్నా అయితే ఎవరు తీసుకొచ్చేస్తారు? ఆ గడువు దేనికి? నా భార్య చావు ముహూర్తానికా? ఎందుకు మావయ్య అలా మాట్లాడతారు? మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు,
మీకు నా నొప్పి తెలియడం లేదు అసలు. ఇంతకాలం నా భార్య ఎక్కడుందో తెలియక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు తను నాకు కనుచూపు మేరలోనే ఉందని తెలిసి కూడా వెళ్ళకపోతే భర్తగా నా స్థానానికి అర్థం ఉండదు. అందుకే నేను బయలుదేరతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళాలని నిర్ణయించుకున్న తర్వాత నువ్వెందుకు వెళ్ళడం మావయ్య? మీ అందరినీ నా మాట మీద ఇక్కడికి తీసుకొచ్చినా నేను వెళ్తాను. ఈ సమస్యలన్నీ సమసిపోవాలంటే అక్షయ్ పల్లెటూరుకి వెళ్ళాలని తాళపత్ర గ్రంథాలలో రాస్తుందనే కదా నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. కాబట్టి నేను వెళ్తాను. మీ ఇద్దరికి నేను చాలా రోజులుగా అన్యాయం చేసుకుంటూ వచ్చాను. నా వల్ల మీకు ఎటువంటి సంతోషం లేదు. మీరు క్షేమంగా ఉండండి. నేనే వెళ్తాను. మిమ్మల్ని కాపాడుకోలేనప్పుడు మేమంతా ఉండి ఏం ప్రయోజనం మావయ్య? ఏంటి మీ నాటకాలు? ఆహా, ఏంటి మీ నాటకాలని అడుగుతున్నాను. నేను వెళ్తా అంటూ ఓవర్ యాక్షన్లేంటి? మెప్పు పొందాలి, గొప్పలు మూట కట్టుకోవాలి అంటే ఈ మాత్రం పర్ఫార్మెన్స్ లో ఉండాలి కదా. నోరు ముయ్యండి మీరు. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా మీకు మర్యాద ఉండదు. మావయ్య, మీకు బదులుగా మేం ముగ్గురం కోట దగ్గరికి వెళ్ళి బలి కావడానికి సిద్ధంగా ఉన్నాం. పౌర్ణమి గడియల వరకు మీరు వేచి చూడలేకపోతున్నారు కాబట్టి మేమే వెళ్ళి మా ప్రయత్నం చేస్తాం. వస్తే అత్తయ్యతో వస్తాం, లేదంటే మా శవాలు వస్తాయి. రామ్మా, పద బావా వెళ్దాం. ఆగండి. వెళ్ళకండి, వెనక్కి రండి. వెళ్లే వాళ్ళని ఎందుకు నన్ను ఆపుతున్నావు? మాటలు చెప్పినంత సులభమా చేతల్లో చేసి చూపించడం? వెళ్ళనివ్వండి. ఎందుకు అబ్బావు నాన్న? ముగ్గురులో ఎవరికేం జరిగినా నేను తట్టుకోలేనురా. నా పిల్లల క్షేమమే నాకు ముఖ్యం. మీరు చెప్పినట్టే వెయిట్ చేస్తానమ్మా. వీలైనంత తొందరగా వేదం తీసుకురండి. అక్క, ఏంట్రా? ఒకవేళ మన ముగ్గురం వెళ్తాము అని అంటే నాన్న ఏమనేవాడు? మనం కూడా నాన్న పిల్లలమే కాబట్టి వద్దు అనేవాడు. తొక్కేం కాదు, ఖచ్చితంగా వెళ్ళమనేవాడు. వీళ్ళ పీడ విరగడైంది అనుకునేవాడు.